అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని రైతులందరికీ నమస్కరించి ప్రాధేయపడి తెలియజేయ విషయం ఏమిటంటే, గౌరవ రైతులారా, మేమందరం ఇక్కడ నాయకుల కన్నా ముందు రైతులం. ఎందుకంటే రైతు యొక్క బాధలు తెలిసిన వాళ్ళం. రైతు అంటే ఏందో బాధలు పడ్డవాళ్ళం. మేమందరం నాట్లేసి ఆ కరుణించే దేవుడి కోసం, ఆ వర్షం దేవుడి కోసం ప్రార్థించే సమయం లోపట్నే సరే ప్రస్తుతానికి అందరికీ ఇక్కడ బోర్లు ఉన్న వ్యవస్థ రాష్ట్రం లోపట్నే, మన తెలంగాణ రాష్ట్రం లోపట్నే అత్యధిక బోర్లు ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక బాన్స్వాడ నియోజకవర్గం. కాబట్టి ప్రస్తుతానికి మన భూగర్భ జలాలు ఎండిపోయి ఇంకా బోర్లు అయితే పోస్తున్నాయి. అయితే గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో అయితేనేమి, సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అయితేనేమి సంప్రదించి నిజాం సాగర్ నీటిలో 6 టీఎంసీల నీళ్ళున్నాయన్న, మాకు ఒక 2 టీఎంసీ అయితే తాగునీటి కోసం ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ఒక 4 టీఎంసీల నీళ్ళని మా రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి మీరు వదలాలని ఒక ప్రాధేయపడ్డప్పుడు దాన్ని మంత్రి గారు వెంటనే స్పందించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి శివం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివం కమిటీ తోటి 3 రోజుల కింద కూడా గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ తన నివాసం లోపల ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు దీన్ని అందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే శివం కమిటీ పరిశీలన చేసి ఇవాళ రేపో గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు భూగర్భ జలాలు ఎండిపోకముందే, బోర్లు బంద్ కాకముందే ఇంకా ఏదో 18 తారీఖు 19 తారీఖు వర్షాలు అంటున్నారు. కాబట్టి ఆ వర్ష దేవుడి కోసం ప్రార్థనలు చేస్తూ తిరుపతిలో కూడా ప్రార్థన చేసి, భగవంతా నా కాన్స్టిట్యున్సీలో ఉన్న వర్షాలు పడని, రైతులకందరి పంటలు పండని, సమృద్ధిగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది ఒక ఉద్దేశంతో అక్కడ కూడా ప్రార్థన చేయడం జరిగింది. అయితే సోదరులారా, ఇవాళ ఏదో రైతులు రెచ్చగొట్టేసి మహాధర్నాన్ని బాన్స్వాడ నియోజకవర్గం లోపల రైతు అనేవాళ్ళు ఎవరు ధర్నా చేయరు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి రైతుల యొక్క బాధ ఏంది, చెట్టు కింద కూర్చొని ఒక చెట్టు కింద పీడర్ మాదిరిగా రైతులకు విచారం చేసి నీళ్ళు ఎప్పుడు వదిలితే పంటలు ముందుకు వస్తాయి, మరి ఉన్న నీళ్ళ పరిస్థితిని ఎంత వాడుకుందాం, తరలవాడిగా వాడుకుందామా, కంటిలో వాడుకుందామా అని అన్ని రకాలుగా పంటల్ని పండించిన ఘనత ఒక గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ కాసుల బాలరాజు గారు కూడా ప్రతి అనుక్షణం మా రైతులకు అందరికీ ఫోన్లు చేస్తూ, పోయిన వాళ్ళకి చర్చిస్తూ ఎప్పుడు వదులుకుందామని అంటే ఇంచుమించు అందరి యొక్క ఉద్దేశం ఏం చెప్పడం జరిగిందంటే, అన్న బోర్ల కింద నీళ్ళైతే ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతానికి బోర్లు అయితే పోస్తున్నాయి కాబట్టి నాట్లయితే చేసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా ఎండిపోయే అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి ఏ తాళ్ళు పెట్టినా అది బతికే అవకాశం ఉంటుంది. చిన్న మొక్క కాబట్టి అది బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక 4 రోజులు చూద్దాం, రేపు ఆగస్టు 1 నుంచి చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అందరు ఇక్కడ ఉన్న రైతులు అయితేనేమి, నియోజకవర్గంలో ఉన్న పెద్దలైతేనేమి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఎండల పరిస్థితి ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ముందు జూలై నెలల్లో బట్టి చాలా వదలాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, రైతు సోదరులారా, మనందరి పక్షపతి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాన్స్టిట్యున్సీ రాష్ట్రం లోపట్నే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నంబర్ 1గా ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లా ఇంకా నంబర్ 1గా ఉంటుంది. కాబట్టి రైతులంతా అధైర్యపడకుండా ఏవైతే వేయని పొలాలు, ఒకవేళ మెట్ట పొలాలు వేసుకోండి, బోర్లో నీళ్ళు లేకపోతే. ఒకవేళ బోర్లో నీళ్ళున్న రైతులు నాట్లేస్తే ఖచ్చితంగా పంటలు ఎండిపోకుండా కాపాడే బాధ్యత గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారిది, కాసు మాధవ్ గారి. మేమందరం కూడా రైతులమంతా నాయకులమే. ఎందుకంటే నాయకులమైనా మొదట రైతులం. కాబట్టి మా బాధనే మీ బాధగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కాసుల బాలరాజు గారికి చెప్పి ఖచ్చితంగా ఈ నెలాఖరు కానీ ఆగస్టు 1వ వారంలో కానీ కాలు విడిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఆందోళన చెంది భయపడి ఎవరెవరో ఏమో చేశారని మనం ఏదో ఇబ్బంది పడకుండా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.